అనంత కరుణామయుడు, అపార కృపాశీలుడు, సర్వ సృష్టికర్త. ప్రార్థనలకు అర్హులు నిస్సందేహంగా దైవం ఒక్కరే. వారి చేతనే మానవుడు మట్టితో సృష్టించబడ్డాడు మరియు ప్రళయ దినం రోజున తిరిగి అదే మట్టిలో అనగా సమాధి నుండి లేపబడతాడు. దైవం విశ్వాసుల కొరకు పవిత్ర దైవ గ్రంథంను అవతరింపజేశారు. ఇది మానవాళిని సత్య మార్గంలో నడిపిస్తుంది. ఏ విశ్వాసికి అయితే అత్యంత బాధా సమయం వస్తుందో, కష్టకాలంలో ఉంటాడో, సాధారణ జీవితం బరువై క్లిష్ట పరిస్థితుల్లో ఉంటాడో, నిస్సందేహంగా వారు దైవాన్ని విశ్వాసం కలిగి ఓర్పునిష్టలతో ప్రార్థించమని పవిత్ర గ్రంథం తెలుపుతుంది. కానీ ఎప్పుడూ కూడా దర్గాల శరణు వేడుకోమనలేదు, బాబాల శరణు వేడుకోమనలేదు. మనుషుల మరియు విగ్రహాల, ఫోటోల, వస్తువుల శరణు వేడుకోమనలేదు. మంత్రాలు, తంత్రాల శరణు వేడుకోమనలేదు. నిశ్చయంగా నీ ప్రభువును వేడుకో అని తెలుపబడింది. నిస్సందేహంగా ఎవరైతే వారి ప్రభువును మనస్ఫూర్తిగా విశ్వాసంతో ప్రార్థిస్తారో ఖచ్చితంగా వారి ప్రార్థన ఆయన స్వీకరిస్తారు.